మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. వెల్దుర్తి మండలంలోని 12 మంది లబ్ధిదారులు అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో 5,56,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. నేడు స్థానిక ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ వైద్యం చేసుకున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎన్నో నిధులు మంజూరు చేసిందన్నారు. నిరుపేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తల్లారి మల్లేశం, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సుదర్శన్, కుకునూరు గ్రామం సన్ను వెంకటరెడ్డి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ ముత్తాబాయ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్లా మల్లె, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు నంబూద్రి గుప్తా, శేఖర్ గౌడ్, జగ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మరి 12 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీకి విచ్చేసినటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులకు మరియు నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మరి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా త్వరితగతిన ఎవరైతే అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖానాల్లో చికిత్స తీసుకొని మరి వరకు ఆర్థిక సహాయం కోరుతూ ప్రభుత్వానికి అభ్యర్థిస్తే గతంలో నెలలు తిరిగినాయి. గతంలో మరి అధికారంలో ఉన్నప్పుడు రానటువంటి వారు కూడా చెక్కులు రానటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే మన ఫైల్ ఇచ్చిన 2 నెలల్లో త్వరితగతిన అందరి లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతూ ఉన్నది. మరి ఈ ఆర్థిక సాయం మన వెల్దుర్తి మండలంలో ఈరోజు వివిధ గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు 5,36,000 రూపాయలు పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి ఇది పేదలకు మరి గొప్ప వరం లాంటిది. గతంలో సంవత్సరానికి 400 కోట్లు మాత్రమే ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చిన సందర్భం ఉండే. మరి ఎందుకంటే 10 సంవత్సరాల యావరేజ్ చూస్తే 450 కోట్లు కూడా దాటలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఈరోజు సంవత్సరానికి సుమారు 1000 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరి విడుదల చేసి మరి అభాగ్యులను ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మరి చెక్కుల పంపిణీకి మనకు సహకరించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు తను జాగృతి చెంది మరి తెలంగాణ సమాజాన్ని కూడా జాగృతపరుస్తూ తన తండ్రి గారి మీద, తన తండ్రి గారి చుట్టూ ఉన్న వ్యక్తుల మీద చేసినటువంటి ఆరోపణలను మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు మరి ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో పరోక్షంగా మరి రేవంత్ రెడ్డి గారి పాలనను ప్రశంసిస్తూ మరి బీసీల పట్ల మరి ఎస్సీల పట్ల కేసీఆర్ వైఖరిని కూడా మరి బీఆర్ఎస్ వైఖరిని కూడా విమర్శిస్తూ తండ్రిని ప్రశ్నించిన విధానాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో బీసీలకు, ఎస్సీలకు న్యాయం జరిగిందని, జరుగుతుందని ఆమె పరోక్షంగానే ఒప్పుకొని మరి వాళ్ళు చేసిన పనిని మనం సమర్థించాల్సింది పోయి మనం విమర్శిస్తున్నామనే విధంగా ఈరోజు కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళను విమర్శించిన విధానాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న విధానాన్ని కూడా తన తండ్రి గారిని ప్రశ్నించింది. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అన్న అంశాన్ని కూడా మరొకసారి కవిత గారు గుర్తు చేసినట్టయింది. అదే విషయాన్ని ఈరోజు కేసీఆర్ గారిని కవిత గారు తప్పుపట్టారు. మరి దాన్ని కూడా మేము
స్వాగతిస్తున్నాం. ఈరోజు మనం చిన్నప్పుడు ఊర్లలో వాళ్ళకు వీళ్ళకి దయ్యాలు పట్టినాయని వినేటోళ్ళం. పలానా రామయ్యకు దయ్యం పట్టింది, పలానా పుల్లయ్యకు దయ్యం పట్టిందని. మనమైతే ఆ దయ్యాలను చూలే. కానీ ఈరోజు మరి కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, ఆ దయ్యాలే ఆయనను పాడు చేస్తున్నాయని కవిత గారు అన్నారు. అంటే నాకు అనిపించింది ఈరోజు కవిత గారు చెప్పిన దయ్యాలు మరి మిషన్ భగీరథ రూపంలో, మిషన్ కాకతీయ రూపంలో వేల కోట్ల రూపాయలు కాజేసినటువంటి హరీష్ రావా మరి ఆ దయ్యం అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆ విషయాలు కూడా కేసీఆర్ గారు చెప్పాలి. ఆయన పక్కకున్న దయ్యం మరి ఈయననైనా లేదు. ఫార్ములా 1 రేస్ పేరు మీద వేల కోట్ల రూపాయలు కాజేసి ఐటీ పేరుతో ఓఆర్ఆర్ చుట్టూ భూములు కాజేసిన కేటీఆర్ ఆ దయ్యం అనే విషయం కూడా ఈరోజు కేసీఆర్ చెప్పాలి. ఎందుకంటే స్వయంగా మీ కూతురే నీ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు. నీ కూతురే అన్నప్పుడు కేసీఆర్ గారి మీద ఈ బాధ్యత ఉన్నది. ఈ దయ్యం మరి కేటీఆరా? లేదు, నీకు మందుగోళీలు ఇచ్చి రాజ్యసభ సీటు సంపాదించి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అడ్డగోలుగా భూములు అప్పజెప్పి వాటిలో నుంచి డబ్బులు కాజేసిన సంతోష్ రావా నీ చుట్టూ ఉన్న దయ్యం అని కేసీఆర్ గారు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. తెలంగాణ సమాజం స్వయంగా నీ కూతురే ప్రశ్నించినప్పుడు వేల కోట్ల అవినీతి జరిగిందనేది పరోక్షంగా ఆమె మీ మీద అస్త్రాలు సంధించినప్పుడు ఆ బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే మా రేవంత్ అన్న ఎన్నోసార్లు విషయాలు ప్రస్తావిస్తే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిండు, ఓర్వలేక మాట్లాడిరు అన్నట్టు మీరు విమర్శలు చేసిరు. కానీ ఈరోజు అవే అస్త్రాలు, అవే విమర్శలు మీ ఇంట్లో నుంచే వస్తున్నాయి. కేసీఆర్ గారు మరి దయ్యాలను పేర్లు నువ్వు బయట పెడతావా, లేక మరి ఒత్తిడి తెచ్చి మేము కవిత గారితో మేము మరి చెప్పాల్సి వస్తుందా? ఒకసారి ఆలోచన చేయాల్సిన వస్తుంది. ఎందుకంటే ఆమె నిజాన్ని మీ ముందర పెట్టింది కాబట్టి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కొంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణను ఏ విధంగా ఆర్థికంగా విధ్వంసం చేసి వేల కోట్ల రూపాయలు కాజేసి ఈరోజు వాళ్ళ ఖజానాలను నింపుకున్నారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి పేదల బతుకులను ఆగం చేసిరో ఈరోజు కవిత గారి లేఖ ద్వారా బయటపడింది. కాబట్టి కేసీఆర్ గారు బయటకు రావాలి, మీరు సమాధానం చెప్పాలి. చాలా విషయాల్లో మీరు ప్రతిపక్ష నాయకుడు ఉండే అసెంబ్లీకి రాకపోయినా చాలా అంశాలను, ప్రజలకు సంబంధించిన అంశాలను మీరు ప్రశ్నించకపోయినా ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా తెలంగాణ సమాజం ముందుకు వచ్చి కవిత గారి లేఖకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైందో ఉందని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.